తైవాన్లో నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చైనా వ్యతిరేక పార్టీ తైవాన్లో మళ్ళా గెలుపొందింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లాయ్ చింగ్తే అనే వ్యక్తి తైవాన్కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇది చైనాకు చాలా కంటగింపుగా ఉంది, అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే చైనా కోరుకుంది కొమింగ్టన్ పార్టీ కనుక తైవాన్లో గెలిస్తే కాస్త చైనాతో సాఫ్ట్. ఎందుకంటే కొమింగ్టన్ పార్టీ అంత చైనా వ్యతిరేక భావజాలం ఉండదు. కానీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇంతకుముందు రూల్ చేసిన పార్టీ అదే, ఇప్పుడు రూల్ చేస్తున్న పార్టీ అదే. ఈ పార్టీ మాత్రం తైవాన్ యొక్క స్వతంత్రతను, తైవాన్ యొక్క సమగ్రతను, తైవాన్ యొక్క సార్వభౌమ అధికారాన్ని ఈ పార్టీ స్ట్రెస్ చేస్తుందన్నమాట. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే ఈ పార్టీ ఒక బేసిక్ నినాదమే తైవాన్ యొక్క స్వతంత్రాన్ని కాపాడటం, తైవాన్ ఇండిపెండెంట్గా ఉంచడం అనమాట. ఇప్పుడు చైనా కొత్త క్వశ్చన్, ఇప్పుడు తైవాన్తో ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు ఒకసారి చైనా తైవాన్ రిలేషన్స్ యొక్క పూర్వాపరాలు చూద్దాం. అసలు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది? కమ్యూనిస్ట్ చైనా 1949లో ఏర్పడింది. అప్పుడు చైనాని పరిపాలిస్తున్న ఒక రూలర్ చియాంగ్ కై షేక్ తైవాన్ వెళ్ళిపోయారనమాట. ఈ కమ్యూనిస్ట్ యుద్ధంలో ఆయన తట్టుకోలేక తైవాన్ పారిపోయారు లిటరల్గా. అప్పట్లో తైవాన్ని ఫోర్మోసా అని పిలిచేవాళ్ళం. ఈయన దాదాపు 1970 దశకం వరకు పరిపాలించి చనిపోయారు. ఆ తర్వాత 1970స్లో ఈయన చనిపోయే వరకు కూడా ఆల్మోస్ట్ 1980s వరకు కూడా తైవాన్ సింగిల్ పార్టీ సిస్టమ్ ఉండేదన్నమాట. ఇప్పుడున్న చైనాని పిఆర్సి అంటాం, ఇప్పుడున్న తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. యాక్చువల్ పేర్లు అనమాట. చైనానేమో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇదేమో రిపబ్లిక్ ఆఫ్ చైనా అనమాట ప్రస్తుతం ఉన్న తైవాన్. అయితే స్లోగా ఈ తైవాన్ అనేది బాగా డెమోక్రటిక్ వ్యవస్థ ముందుకు వెళ్ళిపోయింది 1980s 1990s నుంచి. 1992 కాన్సెన్సస్ ఒకటి మెయిన్ల్యాండ్ చైనాకి తైవాన్కి కుదిరిందనమాట. ఇక్కడి నుంచే క్రాస్ ట్రైట్ పాలసీ స్టార్ట్ అయ్యాయి, లేదా క్రాస్ ట్రైట్ ఫార్ములా స్టార్ట్ అయింది. అసలు ఈ క్రాస్ ట్రైట్ స్ట్రాటజీ అంటే ఏంటి, క్రాస్ ట్రైట్ పాలసీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా వన్ చైనా పాలసీ అంటే తైవాన్ కూడా చైనాలో భాగమే అనే అంశం మీద ఎవరికోళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఎవరికోళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. మెయిన్ల్యాండ్ చైనా ఏమనుకుంటుందంటే తైవాన్ నాలో పార్టే, నా దగ్గర నుంచి సపరేట్ అయిన ప్రావిన్స్ మాత్రమే, ఎప్పుడైనా నాలో కలిసిపోవాల్సిందని మెయిన్ల్యాండ్ చైనా అనుకుంటుంది. అయితే తైవాన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కానీ తైవాన్ పొలిటికల్ పార్టీస్ మెజారిటీగా తైవాన్కి స్వతంత్రత అవసరాన్ని కోరుకుంటున్నారనమాట. ప్రపంచంలో అనేక దేశాలకు దీని మీద వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. అయితే ఈ పర్సెప్షన్స్ అనేవి పక్కన పెట్టి ఏదైతే డిస్ప్యూటెడ్ టెరిటోరియల్ ఇష్యూస్ ఉన్నాయో దాని సంబంధాలు పక్కన పెట్టేస్తే మిగతా విషయాల్లో చైనా, మెయిన్ల్యాండ్ చైనా, తైవాన్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేసాయి. ముఖ్యంగా ట్రేడ్ రిలేషన్షిప్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే కనుక తైవాన్కి వన్ ఆఫ్ ద మేజర్ టాప్ మోస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చైనా. తైవాన్కి చైనాకి మధ్య $200 బిలియన్ పైన ట్రేడ్ ఉంది. ఓ పక్క చైనా తైవాన్ని క్లెయిమ్ చేస్తుంది, కానీ ట్రేడ్ మాత్రం చైనా తైవాన్ మధ్య $200 బిలియన్ పైనే ఉంది. ఇది చాలా అద్భుతమైన అంశం అనమాట. ఇదే చైనాని తైవాన్ ఇంకా ముందుకు నడిపిస్తుందని కూడా చెప్పొచ్చు. దీన్నే మనం అంటే ఏదైతే ఇంటర్ప్రిటేషన్లో లోపాలు ఉన్నాయో, అంటే చైనా తైవాన్ తందని చైనా అనుకుంటుంది, తైవాన్ నాకు స్వతంత్రత కావాలనుకుంటుంది, ఇలా ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే క్రాస్ ట్రైట్ విధానం, క్రాస్ ట్రైట్ పాలసీ అంటే మిగతా అంశాల ఇంటర్ప్రిటేషన్స్ పక్కన పెట్టి ఏ అంశాల్లో అయితే సరిహద్దుగా ముందుకెళ్ళగలమో వాటిని ముందుకు తీసుకెళ్తుంది ఇప్పటికి కూడా. యాక్చువల్గా 1992 క్రాస్ ట్రైట్ విధానం స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీ తైవాన్లో కుమింగ్టంగ్ పార్టీ చైనాతో కొంత సాఫ్ట్గా ఉంటుంది, పూర్తి స్థాయిలో సోవరిటీ క్లెయిమ్ చేయదు. అదే ఇప్పుడున్న ప్రస్తుత పార్టీ డిపిపి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఇప్పుడున్న పార్టీ మాత్రం మొదటి నుంచి కూడా స్వతంత్రత క్లెయిమ్ చేస్తున్నాయి. కానీ ఈ పార్టీ కూడా క్రాస్ ట్రేడ్ విధానమే ఫాలో అవుతుంది. దానికి కారణం ఏంటి? చైనాతో ట్రేడ్ తైవాన్కి చాలా అవసరం అనమాట. ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చైనా ఏం కోరుకుంటుంది? వన్ చైనా పాలసీని అందరూ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తైవాన్ అనే చిన్న ప్రావిన్స్ తనలో అంతర్భాగం అని అన్ని దేశాలు రికగ్నైజ్ చేయాలి. లేకపోతే తైవాన్తో విడిగా ఏ దేశం కూడా సంబంధాలు పెట్టుకోకూడదని. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే మీకు తెలుసు, చైనా ఎకనామికల్గా చాలా మైటీ కంట్రీ, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇటువంటి చైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం హోండరస్ అనే చిన్న దేశం తైవాన్తో లాస్ట్ ఇయర్ అన్ని రిలేషన్స్ తెగదెంపులు చేసేసుకుందనమాట. ఇండియా కూడా తైవాన్తో డైరెక్ట్గా డీల్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటుంది, ట్రేడ్ చేసుకుంటుంటుంది. కానీ అఫీషియల్గా ఇండియా కూడా వన్ చైనా పాలసీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా వన్ చైనా పాలసీ యాక్సెప్ట్ చేస్తుంది. లిటరల్గా అమెరికా వన్ చైనా పాలసీ యాక్సెప్ట్ చేసింది. అయితే డిఫరెంట్గా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చి తైవాన్ రక్షణకు తను తోడ్పడతాను, తైవాన్ డిఫెన్స్కి తను తోడ్పడతానని అమెరికా చెప్పుకుంటుంది. కానీ బేసికల్గా 1992, 1993 ఆ టైంలో అమెరికా కూడా తైవాన్ చైనా అంటే వన్ చైనా పాలసీ అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ తైవాన్ చైనా అంశంలో అమెరికా ఏ వ్యూహం ఫాలో అవుతుంది?
అమెరికా వ్యూహాన్ని స్ట్రాటజిక్ అంబిగ్యూటీ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంబిగ్యూటీ అంటే అమెరికా క్లియర్గా తన స్టాండ్ ఓపెన్గా చెప్పట్లేదు. ఓ పక్క చైనాతో తన రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. వన్ చైనా పాలసీని బేసికల్గా అమెరికా ముందే ఒప్పుకుంది. ఇంకొక పక్క తైవాన్ పైన ఎవరు వచ్చినా తైవాన్ రక్షిస్తాను, తైవాన్ పైన ఏ దాడి జరగకూడదు, నేను తైవాన్ రక్షిస్తానని చెప్తుంది. ఇక్కడ అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అనమాట. ఒక పక్క చైనాతోనేమో మెయిన్ల్యాండ్ చైనాతో వన్ చైనా పాలసీని ఇంతకు ముందే అగ్రీ చేసింది 30 ఏళ్ల క్రితమే. తైవాన్తోనేమో నీకు ఎవరు వచ్చినా నేను డిఫెన్స్ నేను చూసుకుంటానని తైవాన్తో చెప్తుంది. ఇక్కడ అమెరికా స్ట్రాటజీ ఏంటి? అంబిగ్యూటీ అంటే అమెరికా క్లియర్గా క్లారిఫై చేయట్లేదు కూడా. కాకపోతే చైనా తైవాన్ ఆక్రమణకు దిగితే కనుక అమెరికా ఖచ్చితంగా తైవాన్కి హెల్ప్ చేస్తుందని మాత్రం నిపుణులు అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తైవాన్ కమాండ్స్ 60% ఆఫ్ వరల్డ్ సెమీ కండక్టర్ మార్కెట్. ప్రపంచంలో 60% సెమీ కండక్టర్ మార్కెట్ తైవానే కంట్రోల్ చేస్తుంది. ఆ ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా తైవానే కంట్రోల్ చేస్తుంది. మీరు మొబైల్ ఫోన్స్, కార్స్, ఫ్యూచర్లో వచ్చే ఫ్రాంటియర్ టెక్నాలజీస్, కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్, వాటన్నిటికీ చిప్స్ చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ భవిష్యత్తులో చిప్ వార్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇటువంటి టైంలో తైవాన్ పైన చైనా అటాక్ చేస్తే ప్రపంచ వాణిజ్య వ్యవస్థలే పతనం అవుతాయని చాలామంది అంటున్నారు. దాంతోపాటు ప్రపంచ జీడిపిలో 10% ఎఫెక్ట్ పడుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఒక పక్క ఇలా జరిగితే షీ జిన్పింగ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తైవాన్ని చైనాలో అంతర్భాగం చేసుకోవడం హిస్టారిక్ ఇన్ఎవిటబిలిటీ, మాకు చారిత్రాత్మకంగా తప్పనిసరి, ఇంకా మేము చేయాల్సిందని చెప్పి షీ జిన్పింగ్ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ల్యాండ్ చైనాకి తైవాన్కి మధ్య తైవాన్ స్ట్రైట్ ఉంది. ఇక్కడ పిఎల్ఏ చైనా ఆర్మీ వాళ్ళు, పిఎల్ఏ వాళ్ళు ఆపరేషన్ యునైటెడ్ షార్ప్ స్వాడ్ అని చెప్పి మిలిటరీ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. తైవాన్ మీద చైనా బెలూన్స్ ఎగురుతున్నాయి, స్పై బెలూన్స్, చైనా యొక్క డ్రోన్స్ ఎగురుతున్నాయి. ఇవన్నీ కూడా తైవాన్ని భయపెట్టడానికే కదా.